ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి గురించి చెప్పుకుందాం. మోపీదేవి చాలామందే విని ఉంటారు. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ విశిష్టత ఏమిటి అన్నది చెప్పుకుందాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము మోపీదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపీదేవి గ్రామంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి విజయవాడ నుండి 80 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఏమిటయ్యా ఈ గుడి విశిష్టత, ఏమిటి స్వామివారి మహిమ అంటే చెప్తాను. మోపీదేవి ఆలయం సంతానం లేని జంటలకు, సర్పదోష నివారణ పూజకు, రాహుకేతు దోష పూజకు మరియు దోష పూజలకు, దృష్టి, చెవి సంబంధించిన సమస్యలు, చర్మ సంబంధించిన వ్యాధుల నివారణకు, మంచి జీవిత స్వామికి మరియు అన్న ప్రాసనకు ప్రసిద్ధి. మోపీదేవి ఆలయం ఒక్క రాత్రి ఒక జంట నిద్రపోతే వారికి సంతానం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఇకపోతే కథకి అసలు స్వామివారు ఇక్కడ ఎందుకు వెలిశారు అన్న కథ చెప్పుకుందాం. సనక సనందనాది మహర్షులు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం కైలాసంకి వెళ్తారు. అక్కడ పార్వతీదేవి ఒడిలో కూర్చున్న బాలుడైన కుమారస్వామి ఆ మహర్షులు కాషాయ వస్త్రాలు, జటాజూటం, కమండలాలు చూసి నవ్వుతాడు. దాంతో పార్వతీదేవి కుమారస్వామిని మందలిస్తుంది. కుమారస్వామి పాశ్చాత్తాపం చెంది పాప పరిహారార్థం తపస్సు చేయదలచి భూలోకం నందు ఒక పుట్టలో సర్పరూపంన తపస్సు చేస్తూ ఉంటాడు. చాలా కాలం తర్వాత అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఒకరోజు మోపినీపురం సమీపంలో కృష్ణానది స్నానం ఆచరించి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పుట్ట నుండి వెలుగులు విరజిమ్మడం ఆయన గమనిస్తారు. పుట్ట నుండి ఓం నమ శివాయ అని వినిపిస్తూ ఉంటుంది. తన దివ్యశక్తి ద్వారా ఆ పుట్టలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని గ్రహించి అగస్త్య మహర్షి పుట్ట లోపల నుండి 1000 పడగల లింగాన్ని తీసి పుట్టపైన ప్రతిష్ఠించి కుమార క్షేత్రమని నామకరణం చేసి స్వామివారిని పూజిస్తారు. ఆ తర్వాత కాలంలోని ఆ రాజ్యాన్ని పాలించిన రాజులు అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి మోహినీపురంలో సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసిన ప్రదేశమే కాలక్రమేణా మోపీదేవిగా మారింది. ఇక్కడ ఉన్న ఆలయంలో కుమారస్వామి సర్పరూపంలో తపస్సు చేసిన పుట్ట ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. కుమారస్వామి తపస్సు చేస్తున్న సమయంలో తన కుమారుడికి ఏ ఆపద రాకుండా పరమశివుడు ఆయనకు రక్షగా ఉన్నారు అని కూడా ప్రతీత. అందుకే ఇక్కడ ఆలయంలో స్వామివారి సుబ్రహ్మణ్య స్వామివారిగా పిలుస్తారు. మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి విశిష్టత చెప్పిన విధంగా ఏవైనా మన కోరికలుంటే స్వామివారిని దర్శించి అక్కడ నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.